ఒక యూట్యూబ్ మిత్రుడు ఒకానొక ప్రశ్న అడిగిండు. నా మనసు ఎప్పుడు గతంలోనే ఉంటుంది. అది ఎంత ప్రయత్నించినా నా మనసు కొన్ని సార్లు నా పరిధి దాటి వెళ్ళిపోతుంది అని. సో, ఈ యొక్క సిట్యుయేషను చాలామంది జీవితంలో మనం చూస్తూనే ఉంటాం. కానీ మనము ఒక్కోసారి ఇలాంటి సిట్యుయేషన్స్ మనం అందరం ఫేస్ చేస్తుంటాం. కానీ దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే విషయాన్ని మనం కొంచెం మాట్లాడుకుందాం. సో, మనం రోజు పొద్దున్నే లేస్తే స్నానం చేసేస్తుంటాం. మళ్ళీ బయట అంతలక్క తిరుగుతాం. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ స్నానం చేస్తాం. ఎందుకంటే ఈరోజు మనం తిరిగిన తాలూకు అంటిన మలినం ఏదైతే మన శరీరానికి ఉందో అది మనం శుద్ధి చేసుకునే ప్రయత్నం చేస్తుంటాం. సో, నేనేమంటా అంటే అట్లనే మన జీవితంలో మన మనసును కూడా ప్రతిరోజు శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన మనసు ఎక్కువ మంచి కన్నా ఎక్కువ చెడును ఎక్కువ ఆకర్షితం అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, గతంలో వాళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళు నేను ఇట్లా మోసం చేసిండ్రు, వాళ్ళని ఎంత మంచిగా చూసుకున్నా ఇట్లా వేస్తారు అనుకోలే. అంటే ఇలాంటి విషయాల పట్ల ఎక్కువ మనసు వెతుకుతూ ఉంటుంది, ప్రయత్నిస్తూ ఉంటుంది. దాని తాలూకు మనసు కుంగిపోయే విషయాలను తీసుకోవడానికి ఇష్టపడుతుంది. తద్వారా ఏమవుతుందంటే మన యొక్క ఆలోచన, మన మైండ్ పనిచేయకపోవడం, మన శరీరము మన మాట వినకపోవడం జరుగుతాయి. సో, నేనేమంటున్నా అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, మనం తెలుసుకోవాల్సిన విషయము, ఎప్పుడైనా నీకు ఇలా నీ మనసు ఇబ్బంది కలిగితే ఒకసారి ఆలోచించు, సెల్ఫ్గా ఆలోచించుకో. గతంలో జరిగిన బాధల గురించి ఆలోచించడం వల్ల నువ్వు ఇంకా ముందుకు వెళ్ళలేని స్థితిలోనే ఆగిపోతున్నావు. ఇంకా నువ్వు లో నుంచి లోకి వెళ్ళిపోతున్నావు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన మనసు ఎప్పుడైనా ఎక్కడ డిస్టర్బ్ అవుతుంది, ఏ విషయంలో డిస్టర్బ్ అవుతుంది అనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే గతంలో కొంతమంది ఇలాంటి ప్రశ్ననే చాలామంది అడిగినారు. అనేక వీడియోలు కూడా ఈ టాపిక్ మీద చేయడం జరిగింది. కానీ కొంచెం స్పష్టంగా ఇంకా మాట్లాడుకోవడానికి ప్రయత్నిద్దాం. ఒకవేళ నీకు గతంలో ఒక మనిషితో ఏదన్నా మిస్అండర్స్టాండింగ్ జరిగినా, ఏదన్నా మిస్కమ్యూనికేషన్ జరిగినా, ఏదన్నా జరగచ్చు. అప్పుడు నీ యొక్క ఆలోచన ఎలా ఉండాలంటే ఆ మనిషి మీద నీకు గౌరవం, ప్రేమ ఉంటే వెళ్ళి మాట్లాడు. కానీ మనం మాట్లాడం, మనకి ఈగోలు అడ్డం వస్తాయి. వాళ్ళే రావాలి, వాళ్ళే వచ్చి మాట్లాడాలంటాం. అంత మనలోనే పెట్టుకుంటాం. మళ్ళీ దాని గురించి ఆలోచించి బాధపడేది మనమే. అంత బాధపడే దానికన్నా ఒక్కసారి ఆ మనిషి దగ్గరికి వెళ్ళి ఇలా జరిగింది అని మాట్లాడుకుంటే అయిపోతుంది. మనిషి ప్రపంచంలో మాట్లాడుకుంటే అన్ని ప్రశ్నలకు సమాధానం ఉంటుంది. కానీ మనిషికి అహంకారము, ఈగో, ఒక రకమైన నేను అనే భావం రావడం వల్ల తన పతనాన్ని తానే తయారు చేసుకుంటాడు. కానీ మనము దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే ఒక మనిషితో మనకి ఏదన్నా చిన్నపాటి రిలేషన్లో డిస్టర్బెన్స్ కావచ్చు, ఏదైనా మాట మిస్కమ్యూనికేషన్ జరిగితే మనం ఆ మనిషి ముందు మాట్లాడితే సాల్వ్ అవుతుంది. కానీ ఆ మనిషి దగ్గర తప్ప వేరే వాళ్ళ దగ్గర దాని గురించి మాట్లాడుతుంటాం. ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఏమన్నా సరిగ్గా ఉంటారా? మళ్ళీ నువ్వు ఏదో బాధలో ఒక 2 మాటలు మాట్లాడచ్చు, ఆ మనిషితో నాకు ఇట్లా అయింది, ఇట్లా ఆ బాధను కూడా అర్థం చేసుకోకుండా వాళ్ళు ఇంకా 2-3 దానికి అతికిచ్చి ఆ మనిషికి చెప్తారు. దానివల్ల ఇంకేమైంది, నీకు ఇంకా గ్యాప్ పెరిగిపోయింది. సో, నేనేమంటున్నా అంటే ఒక మనిషితోటైనా, ఒక రిలేషన్తో అయినా ఏదన్నా వస్తే ఆ స్పేస్లో వేరే వాళ్ళని ఎంటర్ చేయాల్సిన అవసరమే లేదు. అలా చేయడం వల్లే చాలా రిలేషన్స్ కుప్పకూలిపోతున్నాయి. అంటే నేనేమంటున్నా అంటే నీకు ఒక మనిషితోటి కొద్దిగా డిస్టర్బెన్స్ వచ్చినా, ఏదన్నా గతంలో వచ్చిందనుకో, కొంచెం స్పేస్ తీసుకో.
కానీ ఆ స్పేస్లో వేరే వాళ్ళని ఎంటర్ చేయకు. మళ్ళీ ఆ స్పేస్ ఫుల్ఫిల్ నువ్వే చేయాలి. ఒక మనిషితో నీకు డిస్టర్బ్ అయిందా, కొంచెం సేపు మౌనంగా ఉండు. తర్వాత సెట్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడు. అంతేగాని ఈ గ్యాప్లో వేరే వాళ్ళతో డిస్కస్ చేసి కచోరీ చేసేసుకోకండి. చాలామంది చేసే తప్పులు ఇవే. మన మనసు ఏమీ డ్రైనేజ్ కాదు. మన మనసు ఎందుకు బాగుండట్లేదంటే మనం చేసే పనులు అంతే ఉన్నాయి. మనం చేసే పనులన్నీ మనసు లోపలికి ఇరికిచ్చేసి నా మనసు ఇట్లా పాడవుతుందని మనం మాట్లాడుతుంటాం. సో ఈ స్థితిలోకి వెళ్ళిపో. మళ్ళీ నీ మనసు అనేది చాలా గొప్పది. విలువైన మనుషుల కోసమే ప్రయత్నిస్తూ ఉండాలి. విలువలేని విషయాల కోసం, విలువలేని మాటల కోసం, విలువలేని మనుషుల కోసమే టైం కేటాయిస్తే నీ మనసు చివరికి నీకు నువ్వు కూడా విలువయ్యలేని స్థితిలోకి వెళ్ళిపోతావు. ఇది గమనించాలి నువ్వు. కాబట్టి నీ మనసు ఎప్పుడు ప్రస్తుతంలోనే ఉంచే ప్రయత్నం చెయ్యు. గతంలోకి వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తుంది, కానీ పట్టుకో. అలా నీ మనసుని నువ్వు పట్టుకోగలిగితే, ఆ మనసుని గమనించగలిగితే, ఎక్కడ డిస్టర్బ్ అవుతున్నావో ఆ డిస్టర్బెన్స్ని తీసేయి. ఆ మనుషుల్ని తీసేయకు. మళ్ళీ ఒక మనిషితోటి నీకు ఏదన్నా ప్రాబ్లం అయితే ఆ ప్రాబ్లంని పక్కన పెట్టేయి. ఆ మనిషిని పట్టుకో. ఆ మనం ఏం చేస్తాం తెలుసా, ఆ సమస్యనే పట్టుకుంటాం, ఆ మనిషిని వదిలేస్తాం. ఆ మనిషి ఉంటేనే ఆ సమస్య పోతుంది. ఆ మనిషి లేడనుకో, ఆ సమస్య పట్టుకొని ఉన్నాం అనుకో, అది ఇంకా పెరుగుతుంది. అది మనం తెలుసుకోలేము. అర్థం చేసుకోవాలి. ఇది ఆలోచిస్తే అర్థమవుతుంది. సో అట్లా కోపం ఉందా, ఆ కోపం తీసేయి, ఆ మనిషిని తీయకు. సో ఇలా నీ మనసుని తయారు చేసుకుంటే మరీ గతంలోనే నీ మనసు కొట్టుకుంటూ పాడయ్యే విషయాలు జరగవు. కాబట్టి నీ మనసుని కూడా నీ శరీరాన్ని శుద్ధి చేస్తున్నట్టే నీ మనసుని గమనిస్తూ ఎప్పటికప్పుడు నువ్వు శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నీ మనసు నీ మాట వినకపోతే నీ శరీరము పూర్తిగా నీ చెయ్యి దాటిపోతుంది. ఎందుకంటే నీ మనసు నేను కరెక్ట్ కంట్రోల్ చేస్తే నీ ఆలోచన కంట్రోల్ చేయొచ్చు, నీ యొక్క శరీరం కూడా కరెక్ట్గా ఉంటుంది. చాలామంది అంతే కదా, మనసు ఎక్కడో ఉంటుంది, శరీరం ఎక్కడో ఉంటుంది, పనులు ఎటెటో పోతాయి చేసే పనులన్నీ. కాబట్టి నీ యొక్క శరీరాన్ని శుద్ధి చేసినట్టే మనసుని శుద్ధి చేసుకో. ఆ మనసుకు తాలూకు గాయం ఏదన్నా ఉంటే మాట్లాడుకొని సెట్ చేసుకో. ఆ మాట్లాడుకునే వ్యక్తి డైరెక్ట్ వ్యక్తి ఉండాలి. మధ్యలో వేరే వాళ్ళకి ఎవరికో చెప్పుకుంటూ కూర్చో, ఆ స్పేస్ని వేరే వాళ్ళని తెచ్చి ఇంకా దూరాలు పెంచుకోకండి. మాట్లాడుకుంటే అన్నిటి సమస్యకి పరిష్కారం అవుతుంది. నేను అనే అహంకారం, నేను అనే ఈగో, నేను అనే ఒక ఇది తీసేయండి. బంధాలన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. మానవ సృష్టిలో తప్పొప్పులు ఖచ్చితంగా జరుగుతాయి. ఖచ్చితంగా మిస్అండర్స్టాండింగ్స్ అయితే, మిస్కమ్యూనికేషన్స్ అయితే, కోపంలో ఒక 2-3 మాటలు అనుకోవాల్సి వస్తుంది, బంధంలో డిస్టర్బెన్స్ రావచ్చు. ఇవన్నీ ఇక్కడ కాకుండా ఇంకెక్కడ జరుగుతాయి? ఇది మనం ఆలోచించాలి. ఇంకెక్కడన్నా జరుగుతుందా? కుక్కలకి, నక్కలకి, యానిమల్స్కి జరుగుతాయి ఇవన్నీ. మనుషులకే కదా ఇవన్నీ జరిగేది. కాబట్టి ఇవన్నీ కామన్గా జరిగిపోతాయి. మాట్లాడుకుంటే అయిపోతుంది. లేదంటే కొంచెం సేపు మౌనంగా తీసుకొని మళ్ళీ ఆ స్పేస్ని ఫుల్ చేయొచ్చు. కానీ ఈ గ్యాప్లో దాని గురించి ఇంకా ఆలోచించి మనసు పాడు చేసుకొని నీలో ఉన్న అహంకార పూరితనం వచ్చేసి వేరే వాళ్ళకి దీని గురించి డిస్కస్ చేసి ఇంకా గలీజ్గా తయారు అయ్యే పరిస్థితులు క్రియేట్ చేసుకోకండి. కోపం ఉందా, కోపాన్ని తీసే మనిషిని పట్టుకో. మిస్అండర్స్టాండింగ్ ఏమన్నా అయిందా, దాన్ని అర్థం చేసుకోండి. అంతేగాని మనిషిని దూరం చేసుకోకండి. ఎందుకంటే
ఈ యొక్క మనిషి పర్మనెంట్గా ఉండడని అందరికీ తెలుసు. కానీ ఈ కోపాలు ఇవన్నీ పర్మనెంట్గా మనం పట్టుకొని మనుషుల్ని, ప్రస్తుతం అనే మనిషే కదా, ఈ కోపాలు కూడా ప్రస్తుతమే కదా, కానీ ఈ కోపాలన్నింటినీ పట్టుకుంటాం శాశ్వతంగా. ప్రస్తుతంగా కొన్ని సంవత్సరాలు బతికే, కొన్ని కాలాల పాటు ఉండే మనిషిని దూరం చేసేసుకుంటాం, మనసుని పాడు చేసుకుంటాం, మైండ్ని ఖరాబ్ చేసేసుకుంటాం, శరీరాన్ని తప్పుదోవ పెట్టేస్తుంటాం. సో ఆలోచన మారితేనే మార్గం దొరుకుతుంది. బుద్ధి మార్చుకుంటేనే బంధం నిలబడుతుంది. మాట్లాడుకుంటేనే అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది.